జగిత్యాల పట్టణం గులాబీ తోటలా మారిపోయింది. వాడవాడలా గులాబీ పరిమళాలు గుబాలిస్తున్నాయి. చౌరస్తాలో గులాబీ తోరణాలు గుండెల నిండుగా స్వాగతాలు పలుకుతున్నాయి. వివేకానంద స్టేడియంలో వేసిన గులాబీ షామియానాలు మమతల పందిరిలా మరులు గొలుపుతున్నాయి. గులాబీ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లు చూస్తుంటే సభ సూపర్ హిట్ అయిన దృశ్యం కళ్ళ ముందు కదలాడుతుంది. జగిత్యాల శివార్ల నుంచి పట్టణ నడిబొడ్డు వరకు గులాబీ తోరణాలే కనిపిస్తున్నాయి. జగిత్యాల దారులన్నీ పూల తేరులయ్యాయి. ఇక వివేకానంద స్టేడియంలోని సభాస్థలి పగడ్బందీ ఏర్పాట్లతో సంసిద్ధమైంది. భారీ సభా వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రాంగణంలో కనుచూపు మేర వరకు కుర్చీలు వేశారు. చలువ పందిళ్లు నిర్మించారు. సభ జరిగేది సాయంత్రమే అయినప్పటికీ 3 లక్షల వాటర్ బాటిళ్లు, 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచారు. పార్కింగ్ కు పక్కగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ఏ మూల నుంచి జగిత్యాలకు వచ్చినా సులభంగా సభా ప్రాంగణానికి చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. పట్టణ శివారు నుంచి వివేకానంద స్టేడియం వరకు సూచిక బోర్డులు ఉంచారు. జగిత్యాల జైత్ర యాత్రకు, దండయాత్రకు సర్వం సిద్ధమైంది. ఇక మైకులు గర్జించడమే తరువాయి. మరికొద్ది గంటల్లోనే సింహం బయలుదేరబోతుంది. గర్జిస్తూ గాండ్రిస్తూ జగిత్యాలకు పయనం కాబోతున్నాడు రణబెబ్బులి. అరాచకస్తంపై పంజా విసరబోతున్నాడు. నిరంకుశ పాలనపై నిప్పులు కురిపించబోతున్నాడు. గులాబీ దళపతి కేసీఆర్ రాకతో యావత్ తెలంగాణ దృష్టి అంతా జగిత్యాల సభ వైపే డైవర్ట్ అయింది. కేసీఆర్ ఎప్పుడొస్తారా, ఏం మాట్లాడతారా, ఆయన స్పీచ్ ఎప్పుడెప్పుడు విందామా అని తెలంగాణ సభండ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కేసీఆర్ గళం, గర్జన, మాట, పంచుల తూట, చెనుకులు, చెలోక్తులు వినాలని ప్రతి తెలంగాణ బిడ్డ ఊవిల్లూరుతున్నాడు. 2.5 ఏళ్లుగా జనాన్ని గోసపుచ్చుకుంటున్న రేవంత్ సర్కార్ను ఉద్యమ వీరుడు ఎలా చీల్చి చెండాడుతారా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కేసీఆర్ ఎలాంటి సందేశం ఇస్తారన్న ఇంట్రెస్ట్ తెలంగాణ గడ్డ మీద ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఇవాళ సాయంత్రం 5:30-6 గంటల మధ్య తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల సభ వేదిక వద్దకు చేరుకుంటారు. బెబ్బులి మైక్ అందుకున్నాడంటే ఇక ప్రళయ గర్జనే. రైట్, జగిత్యాల సభ ప్రాంగణం నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్, చెప్పండి, మరికొద్ది గంటల్లో జగిత్యాలలో సభ ప్రారంభం కాబోతుంది. అయితే వివిధ జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు, ప్రజలు ఎంతో ఆసక్తిగా జగిత్యాల సభకు చేరుకుంటున్నారు. ఇప్పుడు జగిత్యాల అంతా గులాబీమయమైంది. సో పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, ఖచ్చితంగా జగిత్యాల జిల్లా మొత్తం కూడా గులాబీమయమైంది. కొత్త బస్ స్టాండ్ అంటే కేసీఆర్ గారు ఎక్కడైతే హెలిప్యాడ్ దిగిన తర్వాత బీఆర్ఎస్ భవన్కు చేరుకుంటారు. అక్కడ ముఖ్య నేతలతో అరగంట పాటు సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత అక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వివేకానంద స్టేడియంకు చేరుకుంటారు. దాదాపు ఇదంతా కూడా 5:30 నుంచి 6 గంటల సమయంలో వారి ఇక్కడికి చేరుకుంటారు. ఈ మొత్తం ప్రసంగం కూడా గంట పాటు కొనసాగబోతోంది. మాజీ మంత్రి సీనియర్ నేత జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి సమక్షంలో చేరతారు. ఎవరి నోట విన్నా కూడా ఒకటే మాట, జగిత్యాల బీఆర్ఎస్ జైత్ర యాత్ర, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనేటువంటి నినాదమే ఇక్కడ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక వేవ్ అయితే కనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల వ్యతిరేకత మనం ఎంత మూట కట్టుకుందో కాంగ్రెస్ పార్టీ
ప్రజలందరికీ తెలుసు కాబట్టి స్వచ్ఛందంగా కదిలి రాబోతున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రసంగం అంటేనే ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి చూపెడతారు. ఇవాళ మరి ఏం ప్రసంగిస్తారు, ఎటువంటి అంశాలపైన మాట్లాడతారు అనే దానిపైనే ఉత్కంఠ. ఇక జగిత్యాలంటేనే ఉద్యమాల పోరుగడ్డ, జగిత్యాలంటేనే జైత్రయాత్రకు మారిపోయారు. జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే కేసీఆర్ గారికి ఒక సెంటిమెంట్గా ఉంది. తొలి సభ జగిత్యాల వేదికగా ప్రజా ఆశీర్వాద సభ కొనసాగబోతుంది. ఒకసారి మనము స్టేజ్ను చూద్దాం. మరొక 3-4 గంటల్లో ప్రారంభం కానున్న సభకు సంబంధించి ఏర్పాట్లయితే మొత్తం పూర్తయిపోయాయి. సభ వేదిక పైన దాదాపు 60 నుంచి 70 మంది విఐపీలు కూర్చునే విధంగా, ప్రజాప్రతినిధులు ఉండే విధంగా ఏర్పాట్లయితే చేశారు. సరిగ్గా 5:30 నుంచి 6 గంటల ప్రాంతంలో కేసీఆర్ గారు సభాస్థలికి చేరుకుంటారు. మొదట జీవన్ రెడ్డి గారు ఆయన పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుచరులు ఇతరులంతా కూడా పార్టీలో చేరుతారు కేసీఆర్ గారి సమక్షంలో. ఆ తర్వాత కేసీఆర్ గారు ప్రసంగించబోతున్నారు. 2.5 సంవత్సరాల పాలన పైన, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత మూట కట్టుకున్న తీరుపైన కూడా వారు ప్రసంగించబోతున్నారు. అయితే ప్రధానంగా ఈ సభకు సంబంధించి ఫోకస్ చేసిన అంశం ఏంటంటే కేవలం జగిత్యాలకు జిల్లాకు చెందినటువంటి నేతలు, ప్రజలు మాత్రమే ఈ సభకు రావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇతర జిల్లాల వాళ్ళు వస్తున్నప్పటికీ కూడా జగిత్యాల జిల్లాపైనే ప్రధానంగా ఫోకస్ చేశారు. మనం ఇప్పటికే చూసాం జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల నియోజకవర్గం, అలాగే వేములవాడ కాన్స్టిట్యున్సీతో పాటు ధర్మపురి కాన్స్టిట్యున్సీకి కూడా ఎక్కడికక్కడ పల్లారాజేశ్వర రెడ్డి, అలాగే తక్కలపల్లి రవీందర్రావు, బాల్క సుమన్, వేముల ప్రశాంత్ రెడ్డి వీరిని ఇన్ఛార్జిగా నియమించారు. వారంతా ఇప్పటికే ఒకసారి పర్యటించారు, సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఇటు జగిత్యాల బీఆర్ఎస్ నేతలు జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్రమణతో పాటు మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, అలాగే ఇటు జీవన్ రెడ్డి గారు కూడా అనేక గ్రామాలు వాడవాడలు కూడా తిరిగినటువంటి సందర్భం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే మాట, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనేటువంటి నినాదమే కొనసాగుతోంది. మొత్తంగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఉదయం నుంచి కూడా అనేక మంది సభా ప్రాంగణానికి వస్తూ సెల్ఫీలు దిగుతూ ఫ్లెక్సీలు, జగిత్యాలు ఇప్పటికే గులాబీమయంగా మారిన విషయం మనకు తెలిసిందే. ఎక్కడికక్కడ సభా ప్రాంగణం వద్ద సెల్ఫీలు దిగుతూ వారంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. జగిత్యాల జిల్లా గులాబీమయమైంది. కలెక్టరేట్ నుంచి మొదలుకుంటే పాత బస్టాండు, వివేకానంద స్టేడియం వరకు ఎక్కడ చూసినా కూడా గులాబీ జెండాలే రెపరెపలాడుతున్నాయి. ఆటోలు, కార్యకర్తలు ఎక్కడ చూసినా కూడా గులాబీ జెండా చేత పట్టుకుని వారంతా కూడా వస్తున్న సందర్భం. ఎందుకంటే జగిత్యాల అంటే ఒక ఉదాహరణకు చొప్పదండి ప్రాంతం తీసుకుంటే బీఆర్ఎస్ హయాంలో ఒక కోనసీమలా మారింది, కానీ ఇప్పుడు కరువు ప్రాంతంగా మారింది. కారణం నీరిచ్చే అవకాశం ఉన్నప్పటికీ నీరు లేక పంటలు ఎండిపోయాయి. ఆనాటి రోజులను గుర్తు చేశారనే విధంగా క్రేన్ల సహాయంతో మళ్ళీ ఇప్పుడు బావులో పూడిక తీస్తున్నటువంటి సందర్భం. ఇలా లక్షల రూపాయలు రైతులు, కౌలు రైతులు ఖర్చు పెడుతున్నారు. వారంతా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. ఇక కోరుట్ల నియోజకవర్గం సంబంధించి ప్రధానంగా మొక్కజొన్న రైతులు, అలాగే పసుపు రైతులు అక్కడ ఎక్కువ పండిస్తారు. వారికి ఇప్పటికీ మద్దతు ధర విషయంలో మొక్కజొన్న రైతులు మాత్రము గత బీఆర్ఎస్ మన ప్రభుత్వ హయాంలో మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి మంచి మద్దతు ధర ఇవ్వడంతో రైతులంతా కూడా లాభసాటిగా వారు మొక్కజొన్నను సాగు చేశారు, పండించారు. కానీ ఈసారి మాత్రం మార్కెట్ ద్వారా కనీసం కొనుగోలు చేయనటువంటి పరిస్థితి. ఇప్పటికే రైతులు రోడ్డెక్కారు. ఖచ్చితంగా మరికొన్ని రోజుల్లో అంటే మరొక వారం రోజుల్లో ఖచ్చితమైన నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో అంటే ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయని పక్షంలో తామంతా రోడ్డెక్కుతామంటూ వాళ్ళు పిలుపునిచ్చారు. రైతు ఐక్యవేదిక, రైతు జేఏసీ నేతలు కూడా ఇప్పటికే వారంతా పిలుపునివ్వడం జరిగింది. మొత్తంగా అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేదు. మొత్తంగా చూడొచ్చు, మొత్తానికైతే సభ ఏర్పాట్లు మొత్తంగా కూడా పూర్తయ్యాయి. అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారు ఎక్కడికక్కడ సభ ప్రాంగణం చూస్తున్నప్పటికీ ఇంకా 4 గంటల సమయం ఉంది. 4:30 ప్రాంతానికి 5 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకున్న తర్వాత 5:30 నుంచి 6:30 ప్రాంతంలో కేసీఆర్ గారు ఇక్కడికి చేరుకుంటారు. మొదట కలెక్టరేట్ వద్ద హెలీప్యాడ్లో అక్కడ నుంచి దిగి అక్కడ నుంచి తెలంగాణ భవన్కు చేరుకుంటారు. తెలంగాణ భవన్లో జగిత్యాల జిల్లా తెలంగాణ భవన్లో అక్కడ నాయకులతో ముచ్చటించి పర్యటించి సమీక్షించిన తర్వాత మళ్ళీ 10 నిమిషాల్లో సభా వేదిక వద్దకు రాబోతున్నారు. ఇటు ఇప్పటికే అనేక మంది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకమైన నేపథ్యంలో చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీని వీడి
బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సన్నద్ధమయ్యారు. వారంతా ఇవాళ జీవన్ రెడ్డి సమక్షంలో కూడా తీర్థం పుచ్చుకోబోతున్నారు. అది కేసీఆర్ గారి సమక్షంలో జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ కండువా కప్పుకున్న అనంతరము ఆయన అనుచర వర్గం పెద్ద సంఖ్యలో కూడా చేరబోతోంది. జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు సారంగాపూర్, బీర్పూర్, అలాగే చొప్పదండి నియోజకవర్గము, అలాగే ఇటు రాయకల్ మున్సిపాలిటీకి సంబంధించి, ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించి, ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి, కోరుట్ల ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుట్ల సంజయ్ సమక్షంలో నిన్ననే అనేక మంది కూడా చేరికలు కొనసాగాయి. ఇంకా కూడా ఈ చేరికల పరంపర కొనసాగబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చిన్న స్థాయి కార్యకర్త అయినా కూడా ప్రజల్లో తలెత్తుకొని తిరగలేని పరిస్థితి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అడుగడుగున ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చేయాలో సమాధానం చెప్పలేక అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పినా వారి నుంచి సరైన సమాధానం రాక వాళ్ళంతా తల్లడిల్లిపోయి వచ్చేది బీఆర్ఎస్ సర్కారు కాబట్టి, కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి తామంతా కేసీఆర్ వెంట నడుస్తామని రావడం జరుగుతోంది. ప్రత్యూష. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.